ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఆలీ ఖమేనీని లేపేదానికి పెద్ద స్కెచ్ వేసినాయి ఈ అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇదంతా ఆషమాషి విషయం కాదు. అందుకే ఏకంగా సద్దాం హుసేన్ సీన్ రిపీట్ చేయబోతున్నాయి ఇజ్రాయెల్ అండ్ అమెరికా. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆలీ ఖమేనీని లేపేసి ఆయన ప్లేస్ లోనే ప్రజల్లో నుండి ఒక కొత్త లీడర్ ని తీసుకురావాలి. దానికోసమే ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ తో ఆలీ ఖమేనీకి క్లోజ్ గుండే అనుచరుల్ని ఒకరొకరినిగా చంపుకుంటూ వస్తుంది. జనరల్ హుసేన్ సలామీ, IRGC చీఫ్, ఈయన డైరెక్ట్ గా ఆలీ ఖమేనీకే రిపోర్ట్ చేస్తాడు. రీసెంట్ గా జరిగిన ఇజ్రాయెల్ స్ట్రైక్స్ లో ఈయన చనిపోయాడు. జనరల్ మహమ్మద్ బఘేరి, ఇరాన్ మిలిటరీ చీఫ్ అడ్వైజర్, ఈయనని కూడా రీసెంట్ గా లేపేశారు. వీళ్ళతో పాటు ఇరాన్ లో పెద్ద పెద్ద పేరు మోసిన ఆఫీసర్స్ ని కూడా లేపేశారు. ఈ మొత్తం స్ట్రాటజీ సద్దాం హుసేన్ డౌన్ ఫాల్ స్ట్రాటజీ మాదిరిగానే ఉంటుంది. సద్దాం కూడా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ని ఛాలెంజ్ చేశాడు. గల్ఫ్ వార్ తర్వాత ఇరాక్ ని అమెరికా ఆపరేట్ చేయడాన్ని అడ్డుకున్నాడు. కానీ అమెరికా 2003లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనే స్ట్రాటజీని వాడి ఇరాక్ ని ఆక్యుపై చేసింది. సద్దాం హుసేన్ ని ఒక స్పైడర్ హోల్ లో ఇరికించి ఒక ఫేక్ కేసులో తనని దోషిగా ప్రూవ్ చేసి 2006లో ఉరిశిక్ష వేసింది అమెరికా. అలీ ఖమేనీ కూడా ఇజ్రాయెల్ అండ్ అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు. అండ్ ప్రాక్సీస్ ద్వారా సిరియా, లెబనాన్ అండ్ యెమెన్ లో తన యొక్క అధికారాన్ని ఎక్స్పాండ్ చేశాడు. ఇది ఇజ్రాయెల్ కి డైరెక్ట్ థ్రెట్. అండ్ ఇరాన్ కూడా సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కాబట్టి సద్దామ్స్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ స్ట్రాటజీ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందనే చెప్పాలి.